ఏంటి సార్ ఈ ట్రంప్ ఆగడాలేంటి? ప్రపంచ గతిని మార్చేస్తున్నాడు ఆయన. ట్రంప్ ఈజ్ ఆయన సిగ్నేచర్ అండి. ఓకే. ఆయన సిగ్నేచర్ చూడండి సార్ ఎలా ఉంటుందో. ఓడియమ్మా! చాలా ఏంటంటే షార్ప్గా ఉంటుంది, చాలా అడమెంట్గా ఉంటాడు, షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు, హ్మ్. చాలా షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు. కాకపోతే ఈయన ఫస్ట్ లెటర్ చాలా బాగా ఉంది, అన్ని లెటర్స్ హిల్ టైప్ సిగ్నేచర్స్. దాని లెటర్స్ ఏమున్నాయి సార్? అన్ని పిచ్చి గీతలే అదే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీ ఉంది చూడండి. ఫస్ట్ లెటర్ నుంచి అన్ని కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంది. ఓకే. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సిగ్నేచర్. అవునా? బట్ ఓకే. లాస్ట్లో చూసారా, ఈ లాస్ట్ సిగ్నేచర్ పైకి వెళ్ళి స్ట్రోక్ ఆ, కిందకు కిందకి వచ్చింది, ఇటు వచ్చేసి. కొట్టేసుకుంటూ కిందకు వచ్చింది. అవును. ఈ లైన్ కన్నా కిందకు వచ్చింది. అవును. అందుకనే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన దిగిపోయేటప్పుడు అన్సెర్మోనియస్లీ కిందకి దిగిపోయాడు. అవును. అసలు ఆయనకి అసలు అంత ఏ ప్రెసిడెంటు అంత ఇదిగా దిగిపోలేదు. ఈసారి కూడా ప్రెసిడెంట్ అంటే ఈ మే బి ద లాస్ట్, నా ఒపీనియన్ ప్రకారం ఈ మే బి ద లాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈయన ఇలాగే కొనసాగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నుంచి కొన్ని రాష్ట్రాలు విడిపోయి అయ్యో. వేరే వేరే రాష్ట్రాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ. అసలు అమెరికా కూడా అండి 14/7/1976లో ఆవిర్భావం అయిందండి. అంటే దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు 13 స్టేట్సే ఉండేయండి. 13 స్టేట్స్ అన్నీ కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 14/7/76లో బ్రిటిషర్స్ దగ్గర నుంచి తీసుకున్నారండి. ఓకే. బ్రిటిషర్స్ ఇచ్చారు వాళ్ళకి, రైట్. వాళ్ళు 13 స్టేట్స్. ఆ డేటు చాలా మంచి డేట్ సార్. ఓకే. 14 అనేది 1 + 4 5 నెంబర్ అండి, ఫైనాన్స్ నెంబర్. మొత్తం కూడితేనండి 14 + 7 + 1776 కూడితే అండి 32 నెంబర్ అండి, హ్మ్. విక్రమార్కుడి నెంబరు. ఓ. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిగ్విజయంగా చాలా బాగా వచ్చింది. ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేమ్ నెంబరు కూడా 77 అండి. అందువల్లే ఒక బానిస దేశం, బానిసలు ఉండేవాళ్ళండి అక్కడ. హ్మ్. అలాంటి దేశం ప్రపంచాన్ని శాసించగలిగింది అంటే దట్ ఈజ్ నేమ్. ఓకే. 77 నెంబర్. ఇంకొక సిస్టంలో 84 ఉంది. 84 కొంచెం ఇదే కానీ ఒక సిస్టమ్ కబాలా సిస్టంలో మాత్రం 77 నెంబర్ ఓకే. చాలా రైజింగ్ వచ్చిందండి. అందుకనే బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకుంటే నాట్ ఓన్లీ బిడ్డకే కాదండి, ఆ కుటుంబానికి కూడా చాలా బాగా పైకి వస్తారు. హ్మ్. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ పేరు 77 ఉండటం వల్ల నాట్ ఓన్లీ ఆ 13 స్టేట్స్, తర్వాత తక్కిన వచ్చిన స్టేట్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి, ప్రపంచంలో శాసిస్తుంది. ఓకే. ఎవరైతే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారో బ్రిటిష్, అది చాలా తక్కువ అయిపోయింది. కొలాప్స్ వాళ్ళ అయిపోయింది. 77 నేమ్ నెంబర్ ఉండటం వలన డాలర్ శాసిస్తుంది ప్రపంచాన్ని. ఓకే. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ కట్లో అండి యుఎస్ఏ అంటారు. యుఎస్ఏ అన్నది కూడా ఒక సిస్టంలో 5 నెంబర్ అండి. చూసారా, డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి 5కి 5 వచ్చింది. హ్మ్. అందువలనే ప్రపంచానికి రాజులాగా ఉన్నాడు. కానీ ఇంకొక సిస్టంలో 10 నెంబర్ ఉందండి. ఓకే. 10 నెంబర్ అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే పైకి వెళ్ళి కిందకు వస్తుంది. ఇది ఇప్పుడు ఈ ట్రంప్ గారి టైంలో ఇలా ఉందండి, కొంచెం కిందకి డౌన్ అవుతుంది, డౌన్ అయ్యే అవకాశాలు, యుఎస్ఏ అనేది డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునా? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి యూనివర్సల్ ముండేన్ ఆస్ట్రాలజీలో కుజుడు శని మీనరాశిలో కలిసి ఉన్నారు. కుజుడు, శని, నెప్ట్యూన్ 3 ప్లానెట్స్ కలిసి ఉండే. నేను అంటే మీ ఛానల్ చేయలేదు కానీ చాలా ఛానల్లో చేశాను. Okay. కుజ శనులు కలవటం అంత మంచిది కాదండి. ఓకే. అందువల్లనే ఈ యుద్ధాలు జరుగుతున్నాయండి. ఈ యుద్ధం ఓకే. ఇది రావడానికి కారణం చాలా టెన్షన్స్. అంతకుముందు కూడా కుజశనులు 2000లో ధనురాశిలో కలిశారండి, అప్పుడు కరోనా వచ్చింది. హ్మ్. 2002లో మకర రాశిలో కలిశారండి, రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందండి. ఓకే. ఇంతకుముందు 1996లో మీనరాశిలో కలిశారు. అంటే ఈ కుజశనులు మీనరాశిలో 30 ఇయర్స్ తర్వాత కలుస్తారు. ఎప్పుడైనా మళ్ళీ రావాలంటే మళ్ళీ 30 ఇయర్స్ పడుతుంది. అచ్చా. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నారు. అప్పుడు 1996 ఆగస్టులో మనకి వరదలు వచ్చినాయండి, హైదరాబాద్కి వరదలు వచ్చి చాలా ఊళ్ళు ఇదైపోయింది. అలా జాతకం అనేది
అంటే విశ్లేషించగలగాలి కానీ కరెక్ట్గానే జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కూడా వర్షాలు చాలా ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అవునా? వర్షాలు ఎండ ఎండ ఏంటండి చాలా భయంకరంగా చాలా ఉంది. ఎండ ఎక్కువగా ఉంటుందండి. అదే కుజ శనువుల కాంబినేషన్, అవునా? చాలా కుజ కాంబినేషను. తర్వాత కొంచెం డ్రాట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓ తర్వాత దక్షిణ అమెరికా అలాంటి ప్లేసుల్లో ఈ సముద్రాలలో సునామీలు ఉంటాయి చూడండి. అవును. సునామీ లాంటివి కూడా వచ్చేది. సముద్రాల లోపల భూకంపాలు రావటం, విపరీతంగా వర్షాలు పడటం. అంటే మామూలుగా పడతాయి కానీ దాన్ని మించి అప్పుడు 1996లో హైదరాబాద్లో ఎట్ట పడ్డాయో ఓకే. అలా పెద్ద పెద్ద వర్షాలు పడటం. ఎప్పుడు సార్ ఇది? ఇప్పుడే ఈ సంవత్సరం అవునా? డ్యాములు కూడా కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని అంటే ఇక్కడ ఇండియాలో కాదు, అదేలే. ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా కానీ 1 or 2 ప్లేసెస్లో డ్యాములు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవుడా. అందుకనే అందరూ ఇప్పుడు నేను అంతకుముందు కూడా నేను చెప్పానండి, అస్సాంలో వరదలు వస్తాయని, చాలా ఇదవుతాయని మీ దాంట్లో చెప్పాను. అవును. దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్యామ్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఈ ఎండాకాలంలో డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉండయో అది చూసుకోగలిగితే రేపు వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయండి. మనకి అంటే ఊహించనంత వర్షం పడే అవకాశాలు ఉంటాయి. ఓ మై గాడ్. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఎండాకాలం చూసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ కుజ శనువులు కలవటం వల్ల నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 11th వరకు, ఇంతకుముందు వేరే ఛానల్స్లో చెప్పాను, ఏప్రిల్ 11th వరకు వారు కొంచెం బాగా జరుగుతుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది. రేపు మే 19th ఇది ఒక ఏప్రిల్ 3rd ఈ కుజ శనువులు మీనరాశిలో కలిశారు, ఒక 38 days. ఓకే. అందువల్ల మే 19th వరకు ఈ వారు ఇలా వారు జరుగుతూ ఉంటుందండి. మే 19th తర్వాత చాలా వరకు అంటే అడపాదడపా 2-3 ఏళ్ళు జరిగినా చాలా వరకు తగ్గిపోయి సంధిలాగా పీస్ ఆఫ్ ఇదిగా ఉండి కొంచెం తగ్గే అవకాశాలు మే 19th నుంచి బాగుంటుందండి. మే 19th నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్ షేర్ మార్కెట్ కూడా, ఓకే, నేను అంతకుముందే చెప్పాను ఏప్రిల్ 11th తర్వాత షేర్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుందని. మే 19th వరకు పర్వాలేదు సార్, కానీ మే 19th తర్వాత చాలా అప్పుడు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వొలటైలిటీ ఉంటుంది. అంటే కుజ శనువులు ఈ 38 డేసే కాదండి, ఈ ఎఫెక్ట్ ఒక 6-7 నెలలు ఉంటుందండి. ఓకే. అందువల్ల కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th వరకు కొంచెం షేరు కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th నుంచి పర్వాలేదండి ఇండియన్ ఎకానమీ. ఆ తర్వాత జూన్ 2nd గురువు, దేవతల గురువు అయిన బృహస్పతి తన ఎగ్జాల్టెడ్ ప్లేస్లోకి వస్తాడండి, మా కర్కాటక రాశి. అప్పుడు నుంచి ఇక ఫైనాన్షియల్ ఇండియన్ ఫైనాన్స్, ఎందుకంటే వృషభ లగ్నానికి 3rd ప్లేస్లో ఉండి తన మకరాన్ని చూస్తాడు. బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి. అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. ఇదే జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలక్ నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను, ఎవరు చెప్పాను, 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలామంది అత్యాశతో చాలామంది కొనేశారు. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారండి. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా ఇదైపోయింది.